Divya, Janu, Vaishu, Blessy, Hamila, and the team, Harsha and the team. Then నేను కుళ్ళిపోతాయని మనుషులలో కుళ్ళిపోతానని రేపే దయ్యాన్ని నేను కోపిష్టి దయ్యాన్ని మనుషులలో కోపాన్ని రేపే దయ్యాన్ని నేను సోషల్ మీడియా దయ్యాన్ని మనుషులను 24 గంటలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో షేర్ చాట్ లో ముంచేసే దయ్యాన్ని నేను దొంగ దయ్యాన్ని మనుషులు దొంగతనం చేయడానికి ప్రేరేపించే దయ్యాన్ని నేను అబద్ధపు దయ్యాన్ని మనుషులను అబద్ధం ఆడడానికి ప్రేరేపించే దయ్యాన్ని వీళ్ళందరికీ పాఠాలు నేర్పే గురు దయ్యాన్ని నేనే. ఐఎమ్ ద హెడ్, నేనే క్వీన్, నా పేరే లూసిఫర్. శిష్యులారా చెడగొడతా. నేను వెళ్ళి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో చూసి వస్తాం. సరే వెళ్ళండి. ప్రార్థనా పనులను చెడగొట్టే దయ్యాలను ప్రార్థనా పనులను చెడగొట్టే దయ్యాలను గురువు అక్కడ ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయిని చెడగొడదాం. సరే వీళ్ళెవరు వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా చెడగొడతారు? చెప్పండి గురువు. నువ్వు ఏం చేస్తావు తెలియదు. నీలో ఉన్న కుళ్ళుబొత్తనారా అనే టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా వెళ్ళు. అదెంత పని గురువు, చిటికలో వెళ్ళొచ్చేస్తాను. సరే వెళ్ళు. చూడండి, నా టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన లేపేస్తాను. నీ ఒళ్ళంతా కుళ్ళే, నీకన్నా బాగా ప్రార్థన చేస్తే కుళ్ళు, నీకన్నా బాగా చదువుకుంటే కుళ్ళు, నీకన్నా బాగా అందంగా ఉంటే కుళ్ళు, నీకన్నా బాగా పాటలు పాడితే కుళ్ళు. కుళ్ళు 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 ఒళ్ళంతా కుళ్ళు, కుళ్ళు 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 ఒళ్ళంతా కుళ్ళు, ఒళ్ళంతా కుళ్ళు, కుళ్ళు కుళ్ళు కుళ్ళు, ఒళ్ళంతా కుళ్ళు, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చూసారా నా టాలెంట్ అంతా ఉపయోగించి ఇప్పుడు అమ్మాయి ప్రార్థన చేసుకోవచ్చు. చూడండి. చూద్దాం. అవును, నేను కుళ్ళిపోతానే కావచ్చు, కానీ నా దేవుడు పెంట కుప్ప మీద నుంచి దీనిని లేవనెత్తే దేవుడు, కాబట్టి నన్ను కూడా ఆయన లేవనెత్తాడు. ఏ కుళ్ళిపోతే టాలెంట్ అంతా ఉపయోగించేస్తానో అమ్మాయిని ప్రార్థన చేయకుండా చేసేస్తానో. సారీ గురువా, నా వల్ల కాలేదు. ఇప్పుడు వీళ్ళెవరు వెళ్ళి అమ్మాయిని ప్రార్థన చేయకుండా చెడగొడతారు? ఏ కోపిస్తే మహిళ నువ్వేం చేస్తావు తెలియదు. నీలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా వెళ్ళు. సరే వెళ్ళు. నీకు ఒళ్ళంతా కోపం, మీ అమ్మని తిప్పినా కోపం, మీ నాన్న చూసినా కోపం, మీ చెల్లికి తిరిగినా ఏదైనా తీసుకున్నా కోపం. కోపం కోపం మీద కోపం, కోపం కోపం, ముక్కు మీద కోపం, ముక్కు మీద కోపం, కోపం కోపం, ముక్కు మీద కోపం, కోపం కోపం. ఏం చేశారా అంతా ఉపయోగించారు. ఇప్పుడు అమ్మాయి కాదు అసలు చెల్లి చూడండి. అవును, నాకు ఒళ్ళంతా కోపం అయ్యండి. నాకు కోపం ఉండొచ్చు, కానీ నా దేవుడు మీరు కోపపడు కానీ కోపం చేయకరని చెప్పాడు. మీ కోపం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మాకు మాత్రమే ఉండాలని చెప్పాడు. నేను కోపడ్డాను కానీ నా కోపం పాపానికి కారణం అవ్వలేదు కదా. ఏదో చేసేస్తానన్నా, నీ టాలెంట్ అంతా ఉపయోగించేస్తానన్నా, మీ చెల్లితో గొడవ పడుతుందన్నా, ఏదో చేసేస్తానన్నా, ఆ అమ్మాయిని ప్రార్థించి లేపేస్తానన్నా. క్షమించండి గురువా, నా వల్ల కాలేదు. ఇప్పుడు మీలో ఎవరి వల్ల అమ్మాయిని ప్రార్థన చేయకుండా చెడగొడతారు? ఏ సోషల్ మీడియా మహిళ నువ్వేం చేస్తావో తెలియదు. నీ ఇన్స్టాగ్రామ్ వాడతావో, ఫేస్బుక్ వాడతావో, యూట్యూబ్ వాడతావో, వాట్సాప్ వాడతావో నాకు తెలియదు, కానీ అవన్నీ నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా వెళ్ళు. చూడండి, నా టాలెంట్ అంతా ఉపయోగించిన ఆమెను ఇప్పుడు ప్రార్థించి లేపేస్తాను. చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు, ఫేస్బుక్ చూడు,
ఇదిగో చూడు ఎవరు నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు కదా అది యాక్సెప్ట్ చేయి ఇదిగో చూడు ఇదిగో రీల్స్ చూడు ఇదిగో చూడు నీకు ఎంతమంది లైక్ చేశారో చూడు చూడు నీ స్టేటస్ ఎంతమంది చూసారో చూడు ఏం చూసారా ఉపయోగించి ఇప్పుడు ఉపయోగించాను ఇప్పుడు దాన్ని ప్రార్థించి రెచ్చిపోయి ఫేస్బుక్ ఓపెన్ చేస్తా చూడండి. అవును నేను బలహీనాలే కావచ్చు కానీ నా దేవుడు ఈ బలహీన సమయంలో నా శక్తి పరిపూర్ణం అన్నాడు కాబట్టి నా బలహీన సమయంలో ఆయనే నన్ను బలపరుస్తారు. చేర్చాడన్నా వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అన్నా టిక్లో లేదంటారా నీ ప్రార్థన నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా చేసేస్తాను. మీరే చేయలేదు నేనేం చేస్తాను. ఇప్పుడు వీళ్ళే ఎవరైనా అమ్మాయిని ప్రార్థన చేయకుండా చెడగొడతారు. ఏ దొంగలేమ్మా వెళ్ళరా నువ్వేం చేస్తావు తెలియదు. నీలో ఉన్న దొంగతనం అనే టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన నుంచి లేపాయి వెళ్ళు. సరే వెళ్ళు. నువ్వు దొంగవి నువ్వు మీ నాన్న పర్సులో చిల్లర కొట్టేస్తావు నువ్వు దొంగవి మీ అమ్మ పర్సులో ఎంత ఉందని ఎత్తుకుంటావు నువ్వు దొంగవి నువ్వు మీ చెల్లి పెన్నులో పెన్సిల్ అన్ని దొంగేస్తావు స్కూల్లో చాక్లెట్స్ దొంగేస్తావు నువ్వు దొంగవి ఇలాంటి దొంగ చేసే ప్రార్థన వేసి ఆలకించు దొంగ 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 గజ దొంగ 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 గజ దొంగ గజ దొంగ 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 దొంగ. చూసారా నా టాలెంట్ అంతా ఉపయోగించి ప్రార్థన నుంచి వేసి వాళ్ళు చనిపోవచ్చు ఏమైనా ఎత్తుకుంటారు చూడండి. అవును నేను దొంగనే కావచ్చు కానీ నా దేవుడు తన శిష్యులో ఒక్కడే ఉన్న ఇస్కరియోతు యూదా దొంగ అయినప్పటికీ తనని క్షమించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా దొంగనై ఉన్నా సరే నన్ను క్షమిస్తాడు నాకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. 3 దయ్యాలే చేయని పని చేసేస్తానన్నా చెల్లి ఆ చెల్లి పర్సులో ఎత్తుకుంటుందా చిటికలో వెళ్ళొచ్చానన్నా నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన చేయకుండా చేసేస్తున్నాను. క్షమించండి గురువా నా వల్ల అవ్వలేదు. ఏ అబద్ధపు వెళ్ళరా చెప్పండి గురువా. నువ్వేం చేస్తావు తెలియదు. నీలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని నువ్వైనా ప్రార్థన చేయకుండా చేయి వెళ్ళు. అదే గురువా చిటికలో వెళ్ళొచ్చేస్తాను. నువ్వు అబద్ధాలు ఆడతావు. మీ అమ్మ రోజు కొడుకు వెళ్ళమని పంపిస్తే 10 రూపాయలు అయితే 15 రూపాయలకు చెప్పావు. అదొక అబద్ధం 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 అబద్ధం. నువ్వు స్కూల్ మానేసి ఫంక్షన్కి వెళ్ళి మీ టీచర్తో ఫీవర్ అని చెప్పావు. అదొక అబద్ధం 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 అబద్ధం. నీ అలాంటి అబద్ధం చేసే ప్రార్థన దేవుడు అస్సలు ఆలకించడు. చూడండి నా టాలెంట్ అంతా ఉపయోగించడు. ఇప్పుడు అమ్మాయి ప్రార్థనలో చేసిపోవచ్చు చూడండి. అవును నేను అబద్ధాలే ఆడవచ్చు కానీ నా దేవుడు తన శిష్యులు ఒక్కడే ఉన్న పేతులు అబద్ధం ఆడే ఉండొచ్చు అబద్ధం ఆడాడు కానీ తనకి ఒక అవకాశం ఇచ్చాడు తను క్షమించాడు కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడు. అదెందుకని చిటికలో వెళ్ళొచ్చారన్నా చేసేస్తారన్నా నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రార్థన నుంచి లేపాను. క్షమించండి గురువా నా వల్ల కాలేదు. ఇప్పుడు మీరెవ్వరూ చేయలేని పని నేను చేసి చూపిస్తాను. అందరూ నా దగ్గర నేను నేర్చుకోండి. ఏ నిద్రపో నిద్రపో. పెద్ద మోకాలి నుంచి చిన్న మోకాలే. చిన్న మోకాలి నుంచి తల కిందకు పెట్టు. తల కిందకు పెట్టి పడుకో. నిద్రపో నిద్రపో నిద్రపో. ఏ శిష్యులారా మీరెందుకు నిద్రపోయారు? లేకండి. చూసారా నా టాలెంట్ అంతా ఉపయోగించాను ఆ అమ్మాయిని నిద్రపోయేలా చేశాను. ఆఫ్ కోర్స్ అంతే. గురువా అక్కడి నుంచి ఏదో వెళ్తూ వస్తుంది గురువా. అవును గురువా వెళ్తూ వస్తుంది గురువా. అవును గురువా మాకు కూడా కనబడుతుంది. గురువా నా చేతులు మంటలేస్తున్నాయి గురువా. ఏ శిష్యులారా నాకు కూడా మంటలు వస్తున్నాయి. ఏంటో వెలుగు ఏసీ వస్తుందేమో. కానీ పారిపోదాం. నా కుమార్తె నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం. నువ్వు ఎప్పుడైతే బలహీనగానవో అప్పుడే బలవంతుడు. నువ్వు కృంగిన వేళ నిన్ను లేవనెత్తుతాను.
నువ్వు కృంగిన వేళ నువ్వు లేవనెత్తుతావు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. సరే ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు ప్రభా, సర్వోన్నతుడానికి వేలాది వందనాలు. ఈ రోజు ప్రభా నాని అవసరం రోడ్లో ప్రభా అయా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్న జరుగుతుంది. అయా క్రిస్మస్ అంతా మీరు ఘనంగా జరిపించండి. వస్తున్న వాళ్ళందరికీ స్వస్థత అనుగ్రహించండి. ఎంతమంది బంధకాలు వస్తున్న వాళ్ళ బంధకాలను మీరు విడిపించండి తండ్రి. ఈ మాట మా పక్షంగా విడుదల చేయండి. అంతా ఘనంగా జరిపించండి. ఆది అంతా నీవేడు నడిపించమని వేడుకుంటూ ఇచ్చిన ప్రాధాన్య పాదాశులకు చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేటి దినాన ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డలుగా మరి సాతానుడు ఏ రూపంలో మనిషిని బలహీనపరుస్తున్నాడు, ఏ రూపంలో మనిషిని ప్రార్థన జీవితంలోంచి బయటికి లాగుతున్నాడంటే మీ కళ్ళల్లో కనబడినటువంటి ఈ రూపాలే. మనము గుర్తించలేనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం వాడుతున్న ఫోన్ దగ్గర నుండి పిల్లరా మనం వాడే ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఇంకా వగేరా వగేరా ఆల్ యాప్స్ ఏదైనప్పటికీ కూడా అది మనం మంచి వరకు వాడితే పర్వాలేదు. కానీ నేటి విధాన దేవుడిని దూరం చేసేటటువంటి పిల్లరా వాటిగా అవి మారిపోతున్నాయి. మనం చూసుకుంటే మొట్టమొదటిగా మన మధ్యకి ఆ ప్రార్థనా పరులను చెడగొట్టడానికి వచ్చినటువంటి దెయ్యం ఏదైనా పిల్లరా కుళ్ళుబో దెయ్యం. అంటే ఒక మనిషి ఎప్పుడు మరి ఇతరులను ప్రేమించగలుగుతాడో అప్పుడే అతను ఏమున్నదంటే కుళ్ళుబోతుండదు. శరీర కార్యాలు స్పష్టమైనవి. గల్తీలు 5:19 చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గల్తీ సంఘానికి రాస్తాడు. సో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, అసూయ, పగ, ఇలా చూసుకుంటే అసూయ కూడా పిల్లరా మరి కుళ్ళుకు దగ్గరకు సంబంధించింది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకన్నా బాగా తయారైన, వీళ్ళకన్నా బాగా ఉన్న, వీళ్ళకన్నా కొంచెం గ్రేటర్ గా ఉన్న కొంతమందికి ఏమొచ్చిందంటే అసూయ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కుమార్తె ప్రార్థనా పరురాలకి ఆమెకు అసూయ ఉంది, కుళ్ళు ఉంది. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే నీకు ఒళ్ళంతా కుళ్ళే, నీకన్నా బాగా చదివితే కుళ్ళు, నీకన్నా బాగా అంటే సాతానుడు ఒక ప్రార్థనా పరుని వానిలో ఉన్న మైనస్లు బ్రేక్ చేసి ప్రార్థనలోంచి లేపుదామని చూస్తాడు. అయితే ఆ కుమార్తెను ఆ మైనస్ అన్ని ఈ సాతాను రూపంలో వచ్చినటువంటి అసూయ పాడు చేద్దామని చూసింది. కానీ ఆ కుమార్తె నిజమే నాకు ఒళ్ళంతా కుళ్ళే, కానీ నా దేవుడు నన్ను క్షమించాడు. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పాపమైనా నిన్ను ఆయన రక్తముతో కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసుకుంటే కోపిష్టి దెయ్యం. చాలా మందికి పిల్లరా చిన్న దానికి కూడా కోపం వస్తుంది. భర్త ఏమన్నా కోపం, భార్య ఏమన్నా కోపం, తల్లిదండ్రులు ఏమన్నా కోపం, పిల్లలు ఏమన్నా కోపం. ఈ రోజు నువ్వు కోపడుతున్నావంటే బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది నీ కోపం దేవుడు నీకు ఏం చేయగలుగుతారా? నెరవేర్చాడు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ కోపం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు. మరి ఆ ప్రార్థనా పరురాల్ని పిల్లరా నువ్వు కోపడుతున్నావు, నీలాంటి కోపిష్టులు చేసే ప్రార్థన యేసయ్య ఆలకించడు అని ఆ అమ్మాయిల మైనస్ ని మరి సాతానుడు ఆ రూపంలో వచ్చి బలహీనపడదాం అనుకుంటే ఆ పాప దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టింది. ఏంటి? కోపడు కానీ పాపం చేయకూడదు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే కోపం ఉండాలి. గమనించిన పిల్లరా ఈ రోజు మనం మానవులుగా ఒక దేవుని బిడ్డలుగా మనకు వాక్యం తెలిసి కూడా ఈ రోజు మన కోపాలు ఎలా ఉన్నాయంటే రోజులు తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, ఇంకా బాగా తరబడి సంవత్సరాల తరబడి జీవితంలో ఒక్కడు చూడంటారు. ప్రభు తెలియని వ్యక్తులే అనుకోవచ్చు. దేవుడి గురించి తెలిసి కూడా నీ రక్త సంబంధాన్ని సైతం వదిలేసుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ కోపం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదం చేతులను నువ్వు పోగొట్టుకుంటున్నావు. వెంటనే ఆ కుమార్తె చెప్పినటువంటి సమాధానం నిజమే, నేను కోపిష్టే, కానీ నా కోపం పాపానికి కారణమయ్యేంత కోపము కాదు అని ఆ యొక్క సాతాను జయించింది. మూడవదిగా ఏదైతే వచ్చిందంటే సోషల్ మీడియా. నేటి దినాన ప్రపంచమంతటినీ కూడా అరచేతుల్లో ఈ ఇంటర్నెట్ పెట్టుకుని పెట్టారు. ప్రపంచమంతా కూడా ఇప్పుడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అరచేతుల్లో వైకుంఠం ఏంటంటే మరి ఈ ఫోన్ అన్నమాట. అయితే సాతానుడు ఆ యవ్వన కాలంలో ప్రార్థన పరుల కుమార్తెను బలహీనపరుస్తూ ఫేస్బుక్ చూడు,
వాట్సాప్ చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు. మనము దైవంగా వాడితే పర్వాలేదు. ఈ రోజు దేవుడి సేవ ఫేస్బుక్ ద్వారా వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్తుంది, వాట్సాప్ ద్వారా వెళ్తుంది, ట్విట్టర్ ద్వారా వెళ్తుంది, అనేక యాప్స్ ద్వారా వెళ్తుంది. అది మంచిగా వాడితే పర్వాలేదు. కానీ నీ మొబైల్ దేని కోసం వాడుతున్నావు? నువ్వు లోకం కోసం వాడితే నువ్వు పొద్దున దేవుడికి లెక్క చెప్పాలి. ప్రసంగి భక్తుల్లో ప్రసంగి 12 చెప్తున్నాడు ఏంటంటే, ఎవరడా నీ యవ్వన కాలం మందు సంతుష్టిగా ఉండవు. నీకు నచ్చింది చూడు, నీకు చూడాలనిపించింది చూడు, మాట్లాడాలనిపించింది మాట్లాడు, అన్ని చెయ్యి. కానీ తీర్పు దినం అనేది ఒకటి ఉందన్న విషయం మాత్రం నువ్వు మర్చిపోకన్నాడు. గమనించిన ప్రసంగి 5:1 నీవు దేవుడు మందిరానికి పోయి నీ ప్రవర్తన ఎలా ఉండాలన్నాడు? జాగ్రత్తగా నీ చూపెట్టే వెళ్తుంది, నీ మాట వెళ్తుంది, నీ నడవడికే వెళ్తుంది, నీ ప్రవర్తన నీ ఆలోచన వెళ్తుంది. గమనించండి, ఆ బిడ్డలో ఉన్న బలహీనతను హైలైట్ చేద్దామని వాట్సాప్ ఫేస్బుక్ అని బలహీనపడతాం అనుకున్నాడు. కానీ ఆ కుమార్తె ఆ ప్రార్థనతో వాడిని జయించగలిగింది. చివరిగా దొంగ దెయ్యం కావచ్చు, అబద్ధము దెయ్యం కావచ్చు, ఈ 2 దెయ్యాలు కూడా ఆ కుమార్తె బలహీనతను హైలైట్ చేద్దాం అనుకున్నాడు. కానీ చేయలేకపోయింది. చివరిగా అందరికీ నాయకులు ఎవరమ్మా? ఎఫెసీ 6:10 అపోస్తలులైన పౌలు సంఘాన్ని రాస్తున్న పత్రికలో చెబుతున్న మాట, మనం పోరాడుతున్నది శరీరంతో కాదు. ఎవరితోనంట? ఆకాశ మండలముల దురాత్మలతో, వాయుమండల అధిపతులతో, ప్రధానులతో, సాతాను దూతలతో మనం పోరాడుతున్నామని అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. సో ఈ యొక్క సైతాను సామ్రాజ్యాలందరికీ కింగ్ ఎవరంటే లూసిఫర్. ఈ లూసిఫరే ఈ దెయ్యాలు మనుషులకు పంపించు. నీ భర్త మీద కోపడు, నీ భార్య మీద కోపడు, నీ బిడ్డలకి ఎదురు సమాధానం చెప్పు, నీ తల్లికి ఎదురు సమాధానం చెప్పు, నీ తండ్రికి ఎదురు సమాధానం చెప్పు, నీ నిరాగే ఉంటారని నాకు నచ్చినట్టు ఉంటారని చెప్పు అని రెక్లెస్ గా సమాధానం చెప్పే విధంగా పిల్లల్ని తల్లిదండ్రులు అగరిష్గా తయారు చేస్తుంది. భర్తను అగరిష్గా భార్యకి, భార్యను అగరిష్గా భర్తగా తయారు చేస్తుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్ను బలహీనపరుస్తుంది సైతాను. గమనించండి, వెంటనే సైతాను వచ్చి ఆ కుమార్తెని మన అంటున్నారు, మీ అందరికీ ఛాలెంజ్, మీ అమ్మరు చేయలేని పని నేను చేస్తానని సైతాను ఒక బలమైన ఆయుధం వాడి ఏంటమ్మా? నిద్రమత్త. ఈ రోజు సార్వత్రిక సంఘాన్ని సాతాను ఎలాంటి బలహీనపరుస్తున్నాడు? ఎలా అంటే ప్రార్థన జీవితంలో నిద్ర, ఆత్మీయతలో నిద్ర. అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన సిలువకు అప్పగించబడిన శిష్యులు ఏమన్నా మీరు వెలుగు కలుగుని ప్రార్థన చేయండి. అమ్మా, దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన రాకడలో నువ్వు ఎంతో పడే సంఘముగా ఉండాలంటే మరి 10 కన్యకలలో 5 సిద్ధపాటు కలిగిన ఆ సంఘస్థులకు, ఆ దేవతలో ఉండాలంటే, ఆ వధువు సంఘముగా ఉండాలంటే, ఈ రోజు నీ ఆత్మీయతలో ఏమి ఉండాలంటే సిద్ధపాటు ఉండాలి. వెంటనే వీళ్ళెవ్వరూ చేయలేని పని గురువు అయిన లూసిఫర్ ఏం చేశాడు? నిద్రపోతారు. మరొక విషయం చెప్పాలంటే, నేటి దినాన చాలా మంది సంఘాలకు వచ్చి నిద్రపోతారు. వీళ్ళకి ఇంట్లో నిద్రపడదు, రాత్రి 1 గంట అయినా 2 గంటలు నిద్రపడదు. అయ్యగారు నిలబడి వాక్యం చెప్తారన్నప్పుడు చూడండి, కళ్ళు తెలిసి నిద్రపోయే వాళ్ళు కొంతమంది. పిల్లరా, కొంతమంది ఎలా అయితే ప్రార్థన స్టార్ట్ అయిన 8 ఏళ్ళు కళ్ళు ఎర్రగా సింధూరులు అయిపోతాయి. ఎందుకు? నిద్రపోతారు. వెంటనే నిద్రపోతాను మొబైల్ తీశాడు. ఆ ప్రార్థన పడరాలు దేన్నన్నా చేయించగలిగింది, కానీ దేని చేయించలేకపోయింది? నిద్రపోతాను. ఈరోజు గమనించండి బిడ్డలారా, కొంచెం పడుకుంటాను, కొంచెం కులుగుతారంటే సామెతలో మరి సొలొమోను సామెతలు రాస్తే ఏమన్నాడు? దరిద్రం ఎలా ఉంటుందంటమ్మా, నీ కేరం పెట్టుకుని వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పడుకుంటాను, సోమరి చీమలు ఏం చెప్తాడు? నేర్చుకో. ఇంకా కొంచెం పడుకుంటాను, ఇంకా ప్రార్థన చేయను, తెల్లవారుజామున ప్రార్థన చేయను, వేకువజామున ప్రార్థన చేయను. ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎట్లా తప్పించుకుంటావు అన్నాడు. దినములు మంచివి, దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీ సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటుంది. అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘానికి 5:5-5:15 చెప్తున్నాడు. ఈరోజు గమనించండి బిడ్డలారా, ఈ స్కిట్ ద్వారా మరి ఈ ప్రాంతానికి వచ్చిన మీ అందరికి ఇస్తున్నటువంటి కనువిప్పు ఏంటంటే, నీ ప్రార్థన జీవితంలో మేల్కోవాలి. నేను సాతాను ఏ రూపంలో వచ్చి కార్యాలు చేస్తున్నాడు. చాలా మంది పిల్లలు ఇంట్లో చిన్న ఆళ్ళకి దొంగతనం చేస్తారు. 10 రూపాయలు 5 రూపాయలు చాక్లెట్ లేచి బ్యాగ్ నువ్వు అనుకుంటావు చిన్నదాన్ని కాదు.
పులిసిని పెట్టి కొంచెం ఉన్నాను పాడైపోయి చిలిపిగా చేసే దొంగతనం రేపు పొద్దున ఇతరుల వస్తువులు బంగారం ఇంకా క్యాష్ కూడా దొంగలించే విధంగా ప్రేరేపణ ఇస్తుంది. మొక్కై ఒక్కరికి చిన్నప్పుడు దాన్ని నరికేయాలి. గమనించుకుంటున్నారా? మరి అబద్ధం చాలా మంది చిన్న అసలు అవకాశం దొరికిదా? ఊ అంటే అబద్ధం, ఆ అంటే అబద్ధం, చీ అంటే అబద్ధం, కా అంటే అబద్ధం, టూ అంటే అబద్ధం. గమనించండి పిల్లలు, ఈ దెయ్యాలన్నింటినీ బట్టి మరి మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళాక ఈ రోజు నుండి నీ కళ్ళ ముందు స్కిట్ కనమాట. హల్లెలూయా! ఎంతమంది స్కిట్ వచ్చిన శబ్దాన్ని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా! ఎంతమంది శబ్దంగా తప్పులు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా! స్కిట్ చేసినటువంటి కుమార్తెలను బట్టి మరింతగా ప్రభు స్తుతిస్తున్నాం. దేవుని స్తోత్రం.